సంస్థగానే చేశారు సుదీర్ఘకాలం పాటు. ఇక్కడ అక్కడ ఆయనకి విడిగా అసంతృప్తి ఉందేమో కానీ మేమేమి గుమస్తా కొడుకు అని నేను ఫీల్ అవ్వలేదు, లేకపోతే ఇంకొకళ్ళం ఫీల్ కాదు. అడిగితే మీ నాన్న ఏం చేస్తారంటే గర్వంగానే చెప్పుకునేవాళ్ళు. ఇక్కడ ఆర్థిక మూలాల అప్పుడేంటి సాటిస్ఫాక్షన్ ఏంటి, నాకు అన్నం కడుపు నిండా దొరికిందా లేదా, ఈ సాటిస్ఫాక్షన్ లెవెల్ చూసుకునే వాళ్ళని తప్పించి ఈ మెరమెచ్చులు ఉండేది కాదు. దీని ఇంపాక్ట్ ఏమైందంటే ఒక కుటుంబ వ్యవస్థ అన్నటువంటిది నడిచింది ఆ రోజు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నడిచినప్పుడు మనలో వచ్చే తేడాని ఇంట్లో ఎవరో ఒకరు కనిపెడతారు. మగాడిలో వచ్చే తేడా అయినా ఆడపిల్లలో వచ్చే తేడా అయినా సరే వెంట కనిపెట్టి ఎరా మీ వాడు చూడు ఈ మధ్యన ఏదో చేస్తున్నట్టున్నాడు కొంచెం అని, ఎరా మేనల్లుడు నేను అక్క నేను అత్త నేను బాబాయ్ అన్ను, ఏంద్రా నువ్వు ఈ మధ్యన కొంచెం అమ్మాయి వెనకాల తిరుగుతున్నట్టున్నావు, ఏంటి నీలో ఈ పిచ్చ పెరుగుతుంది ఏంట్రా, నీ వయసు ఏంటి, నువ్వేంటి, ఈ వయసులో కొంచెం ఫీలింగ్స్ ఉంటాయి తగ్గించుకో, నువ్వు దాని బదులు బాగా చదవాలి లేకపోతే వ్యవసాయంలోకి రా, ఇట్లాగా ఇక్కడే కంట్రోల్ ఉండేది. ఇంకోటి అంతా చూస్తున్నారన్న భయం ఉండేది, ఇది పోయింది. తర్వాత మనం వ్యక్తి కుటుంబాల్లోకి వచ్చాం, అంతవరకు కూడా కంట్రోల్ ఉంది. ఏది తల్లి మనల్ని ఎప్పుడు ఆలనా పాలన, ఇదివరకు అంతమందిలో చూడలేకపోయినా ఇప్పుడు తల్లి ఆలనా పాలన చూసింది, తండ్రి తగింది చేశాడు, అంతవరకు కూడా ఇంత దారుణం లేదు. అప్పటికి బిగిన్ అయింది. ఎప్పుడైతే మన బిడ్డలు అద్భుతంగా ప్రపంచమంతా మెచ్చుకునేలాగా ఉండాలి, లేకపోతే కనుక ఒక చుట్టూ ఉన్న సొసైటీ కోసం మనం బతకడం ప్రారంభించాం. మన కోసం మనం బతకట్లా, మన కుటుంబం కోసం మనం బతకట్లా. అవతలోడికి ₹1,00,000 సంపాదిస్తున్నాడు, నేను 1,10,000 సంపాదించాలి. అవతలోడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వేసాడంటే అంతకంటే ఇంకో ₹10,000